ఓం నమ శివాయ. వెల్కమ్ టు యూనివర్సల్ టారో తెలుగు. హాయ్ గాయస్, టుడే టాపిక్ మీ పర్సన్ ప్రస్తుతం ఏ సిచ్యువేషన్లో ఉన్నారో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ కార్డ్ 8 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ వాండ్స్, ఫైనల్ 6 ఆఫ్ వాండ్స్. సో టుడే అన్నీ వాండ్స్ అనమాట, వాండ్స్ కార్డ్స్. సో మీరు మీ మనసులో ఎవరినైతే అనుకుని ఈ వీడియోని చూస్తారో మీరు వాళ్ళగా తీసుకోండి. అంటే లేడీస్, జెంట్స్, ఎవరి గురించైనా, ఏ రిలేషన్ గురించైనా ఈ వీడియో వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుంచి ఈ వీడియో మీకు వర్తిస్తుందన్నమాట. 1 మంత్ అయిపోయింది కదా, దీంట్లో ఏముంటుంది అని అనుకోవద్దు. ఇది ఎప్పుడు నుంచి మీరు చూస్తే మీకు దానిలోంచి ఏదో తెలుసుకోవాల్సిన విషయం ఉంటేనే ఈ వీడియో మీకు తారసపడుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? రీడింగ్ చూద్దాం. ఫాస్ట్లో ఈ పర్సన్కి మీకు ఎమోషన్ బాండింగ్ అనేది చాలా బాగుంది. రిలేషన్షిప్ కూడా చాలా మంచిగా ఉన్న టైంలో ఏంటంటే ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. సో ఎందుకు ఏమిటి అనేది వివరం కానీ మీకు ఎందుకు వెళ్ళిపోతున్నట్టు కూడా మీకు చెప్పలేదు. సో వెళ్ళిపోయారు. వెళ్ళిపోవటం అనేది వేరే ఆప్షన్ చూజ్ చేసుకుని ఒక ప్లానెడ్గా ఈ పర్సన్ వెళ్ళిపోయారనమాట. సో ఆ పాస్ట్లో జరిగినది మూవ్ ఆన్ అయిపోవటం. ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి, ఫాస్ట్గా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, కమ్యూనికేషన్ అనేది జరపాలి. ఎందుకంటే మీరంటే చాలా ఫ్యాషన్ ఉంది ఇతనికి. ఈ పర్సన్కి మీరు వెళ్ళిపోయారు కానీ, మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయారు కానీ మీ రిలేషన్ నుండి మీరంటే చాలా ఫ్యాషన్ ఉంది, మీరంటే చాలా ఇష్టం ఉంది. సో మరి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే రీజన్ మనకి ఇక్కడ రీడింగ్లో ఏమన్నా వస్తుందేమో చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ ఏమనుకుంటున్నారంటే ఈ పర్సన్ ఫాస్ట్గా యాక్షన్ తీసుకుని మీ లైఫ్లోకి రావాలి. ఎలా రావాలి అంటే మూవ్ ఆన్ అయిపోయేటప్పుడు మీకు ఏ రీజన్ చెప్పకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయిన పర్సన్ కదా. మీరు ఇప్పుడు సడన్లీ వచ్చి మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేద్దాము అంటే ఎవరైనా ఒప్పుకోరు కదా. అందుకు ఇతను తెలివిగా ఏం చేస్తున్నారంటే ఈ పర్సన్ ఒక క్రియేటివ్గా థింక్ చేయాలి ఏదో ఒక ఐడియాని. ఎలా అంటే ఇంకా ఈ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఈ రిలేషన్లో మళ్ళీ మనం ఎప్పట్లాగానే ఉందాము అంటే మీరు ఓకే చెప్పేటట్టుగా అలాంటి ఐడియా కావాలన్నట్టుగా ఇతను థింక్ చేస్తున్నారనమాట ప్రజెంటు. అండ్ ఇతని ఫ్రెండ్స్తో కూడా డిస్కషన్స్ అనేవి జరిపి వాళ్ళ సజెషన్స్ తీసుకుని మంచి మంచి ఐడియాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ లైఫ్లోకి రావడానికి సరైన టైం కోసం చూస్తున్నారనమాట. అండ్ ఇతనికి ఈ పర్సన్కి వచ్చి కొంచెం కర్మ అనేది అనుభవిస్తున్నారనమాట. ప్రజెంట్ కర్మ అనేది అనుభవించే టైంలో ఉన్నారు. దీనికి ఈ పర్సన్కి బిజినెస్ పరంగా అండ్ అంటే వీళ్ళు జాబ్ చేయనివ్వండి, బిజినెస్ చేసుకోనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏదైనా కావచ్చు, వీళ్ళు చేసే పనిలో వీళ్ళకి కొన్ని సమస్యలు అనేవి వచ్చాయన్నమాట. అండ్ ఈ కర్మ అనేది అనుభవించటం దీనికి చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ పర్సన్కి. మన చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఈ కర్మ అనేది తొందరగా క్లోజ్ అయిపోయి మీ లైఫ్లో ఫాస్ట్గా వచ్చేయాలి అని తనకి చాలా తొందరగా అనిపిస్తుంది. బట్ కర్మ అనేది ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు మనమే కాదు, ఎవరైనా సరే కర్మ టైం వరకు అనుభవించాల్సిందే. సో ఈ పర్సన్ కర్మ అనుభవిస్తున్నారు అంటే మీ లైఫ్లో నుండి మీరు ఎంతో ట్రూలీగా జెన్యూన్గా లవ్ చేస్తే
రిలేషన్ నుండి ప్రాక్టికల్గా ఉండి ఈ పర్సన్ మీ లైఫ్లో చెప్పా పెట్టకుండా మూవ్ ఆన్ అయిపోయారు. అండ్ మూవ్ ఆన్ అవటం కూడా పోనీ ఇలా వద్దు, ఇంకా ఈ రిలేషన్ ఇక్కడితో నిలిపేద్దాం అని ఒక క్లారిటీ అనేది కూడా మీకు ఇవ్వకుండా, మిమ్మల్ని ఇలా చెప్పకుండా వేరే పర్సన్ మాత్రం తను చూజ్ చేసుకుని మీకన్నా ఇంకా అక్కడ ఏదో బాగుంది అంటే, ఇంకా అక్కడ ఏదో ఫైనాన్షియల్గా ఇతను గ్రో అవ్వచ్చు, లేకపోతే మీకన్నా అందంగా ఉన్నారని, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, దేని గురించి అయినా సరే తిను మీకు అన్యాయం అనేది చేసి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు. ఈ పర్సన్ మూవ్ ఆన్ అయిపోవటంతో మీరు చాలా డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోయారు. సో కొంతమంది రియలైజ్ అయ్యి వేరే లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. బట్ కానీ ఈ పర్సన్ని చూజ్ చేసుకున్న మన వ్యూవర్స్ ఉన్నారు కదా, వాళ్ళు సేమ్ ఇంకా ఆ పర్సన్నే తలుచుకుంటూ ఆ పర్సన్ మూడ్లోనే ఉంటూ, ఎందుకు ఇలా నేను ఏమీ తప్పు చేయకుండా ఇలా మూవ్ ఆన్ అయిపోవటం, పోనీ ఏదైనా రీజన్ ఉండి వెళ్ళిపోవటం అనేది వేరే విషయం. ఏ రీజను లేకుండా, ఏ తప్పు లేకుండా ఇలా వెళ్ళిపోతే ఇంకా మనం చూసే వ్యూవర్స్కి చాలా పెయిన్ అనమాట. ఆ పెయిన్ మనం ఇలా రీడింగ్ అనుకుంటాం కానీ, చెప్పుకుంటున్నాం కానీ, ఆ పెయిన్ భరించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మనకి చెప్తానికి ఎవరైనా చెప్తారు, బట్ భరించిన మన వ్యూవర్స్కి మాత్రమే ఆ పెయిన్ అనేది తెలుస్తుంది అనమాట. అలాంటి పెయిన్ని ఈ పర్సన్ పెట్టి తను మన చూసే వ్యూవర్స్ యొక్క లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయారనమాట. సో అక్కడ ఏదో ఉంటుంది అనుకున్నారు కదా, సో వీళ్ళకి ఎంత పెయిన్ అనేది ఇచ్చారో, మన చూసే వ్యూవర్స్కి ఎంత పెయిన్ పెట్టి వెళ్ళారో, సేమ్ అతనికి కూడా, మన చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్కి కూడా వాళ్ళు ఎవరినైతే చూజ్ చేసుకుని వెళ్ళారో ఆ పర్సన్ సేమ్ ఇలా తనకి కూడా ఇలాంటి సిచ్యువేషన్ కలుగజేశారనమాట ఇప్పుడు. సో ఏమనుకుంటున్నారు, సేమ్ మిమ్మల్ని ఏ బాధలైతే పెట్టారో ఆ బాధలు తను ఎవరినైతే చూజ్ చేసుకుని వెళ్ళారో సేమ్ యాజ్ టీజ్గా మళ్ళా వాళ్ళకి కష్టాలు పెట్టేటప్పటికి అవి భరించలేనివిగా అనిపిస్తున్నాయి. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని పెట్టి వెళ్ళే కష్టాలు భరించేవి ఆ పర్సన్ చూజ్ చేసుకున్న పర్సన్ పెడితే భరించలేనివి అవుతాయా? అవవు కదా. ఇప్పుడు మనుషులంటే మనం ఏదో ఒకటి మాట్లాడుకుంటాం, కానీ యూనివర్స్ అనేది తప్పకుండా న్యాయం చేస్తుంది. ఏ టు జెడ్ మనకి సీసీ ఉన్నట్టే యూనివర్స్ అంతా గమనిస్తూ చూస్తూనే ఉంటుంది. ఎలా అయితే మీ తప్పు లేకుండా మిమ్మల్ని మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళి మిమ్మల్ని ఇన్ని టార్చర్ కష్టాలు పెట్టి ఇంత రిలేషన్ బాగున్నా కూడా ప్రాక్టికల్ మైండ్తో ఆలోచించి ఎనదర్ పర్సన్ని ఏ తప్పు లేకుండా, మీ తప్పు లేకుండా మీకు ఒక క్లారిటీ అనేది మీ రిలేషన్కి ఇవ్వకుండా వేరే రిలేషన్కి ఎలా వెళ్ళారో తనకి అక్కడ ఏం జరగాలో అదంతా యూనివర్స్ చూపిస్తుందన్నమాట. ఇప్పుడు మన చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ అదే పరిస్థితిలో ఉన్నారు, కర్మ అనేది అనుభవిస్తున్నారనమాట. ఈ కష్టాలు అనేవి తట్టుకోలేక తను ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి, ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోతే బాగుండు అని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నారనమాట. ఈ కష్టాల నుంచి నన్ను బయటపడేయి దేవుడా అనేది. ఇతనికి అసలుకి దేవుడన్నా కూడా నమ్మకం ఉండదు. మీ రిలేషన్కి వచ్చాక కొంచెం దేవుడి మీద భక్తి భావం అంతా పెరిగిందనమాట. సో ఇప్పుడు ఈ కర్మ అనుభవించేటప్పుడు తట్టుకోలేక ఈ కష్టాల నుంచి త్వరగా బయటపడి మీ లైఫ్లోకి రావాలి అనేది ఇతని ఉద్దేశం అనమాట, ఈ పర్సన్ ఉద్దేశం. బట్ యూనివర్స్ ఎప్పటికి వరకు ఇతని కర్మ ఉందో అప్పటి వరకు అనుభవించాల్సిందే కదా, యూనివర్స్ ఇచ్చే శిక్షను అనుభవించాల్సిందే. సో నెక్స్ట్ ఏంటంటే దీనికి కొన్ని గాసిప్స్ కూడా జరుగుతున్నాయి. ఏంటంటే ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇతని గురించి గాసిప్స్ అనేవి చేస్తున్నారనమాట. అంటే ఇతను ఒక మంచి రిలేషన్ నుండి, ఇప్పుడు మన చూసే వ్యూవర్స్ ఉన్నారు కదా, మంచి రిలేషన్లో ఉన్న జెన్యూన్ పర్సన్ వదిలేసి వేరే చూజ్ చేసుకుని ఎనదర్ రిలేషన్లోకి ప్రాక్టికల్ మైండ్తో మోసం చేసే అమ్మాయిని, ఇక్కడ అమ్మాయి కాదు ఆ అబ్బాయి అయినా అవ్వచ్చు, సారీ మీరు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళగా మీరు తీసుకోండి. నేను రీడింగ్ చెప్పే విధానంలో ఫాస్ట్లో అలా వస్తుంది. సో ఈ పర్సన్
ఈ పర్సన్ గురించి అలా తిన ఫ్రెండ్స్, తిన సరౌండింగ్లో ఉన్న కొలీగ్స్ కానీ ఇలా అంటే ఈ పర్సన్ ఎవరికైతే బాగా క్లోజ్గా తిన మ్యాటర్ అంతా తెలుసో వాళ్ళు గాసిప్స్ అనేవి జరుపుతున్నారనమాట. ఆ గాసిప్స్ కూడా బాగా ఆపోజిట్ వెర్షన్లో, అంటే ఇతను ఇప్పుడు అయ్యో మన పర్సన్ ఇలా, మన ఫ్రెండ్ ఇలా కర్మ అనుభవిస్తున్నాడా, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారా అని అనుకోవట్లా. ఎందుకంటే తను చేసింది మామూలు విషయం కాదు. మన వ్యూయర్స్ విషయంలో మామూలు విషయం కూడా కాదు. మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోవటం ఒక్కటే కాదు, తను చాలా ప్రాక్టికల్ మైండ్ తను మిమ్మల్ని మనం చూసే వ్యూయర్స్ని ఏం చేశారంటే మంచి టార్చర్ చేశారు రిలేషన్లో. పాపం జెన్యున్గా ఉండటం వల్ల మన వ్యూయర్స్ రియల్ మైండ్తో అలా ఉండేటప్పటికీ చాలా ఇతను మోసం చేయగలగటానికి కూడా ఒక అవకాశం వచ్చిందనమాట. సో గాసిప్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. అండ్ ఇప్పుడు తిని ప్లాన్ వేసుకుంటున్నారనమాట. ఏంటంటే ఎలా మీ లైఫ్ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి మూవ్ ఆన్ అయ్యి మళ్ళీ ఎలా మీ లైఫ్లోకి రావాలి ఫాస్ట్గా అనేది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండే కన్నా మన చూసే వ్యూయర్స్ యొక్క లైఫ్లోనే తనకి చాలా హ్యాపీగా మంచిగా అనిపించిందనమాట. ఇప్పుడు తెలిసొచ్చింది ఒక రిలేషన్ ఎలాంటిది అనేది, ఇప్పుడు తెలిసొచ్చిందనమాట. థర్డ్ పార్టీ పెట్టే సిచ్యువేషన్లో ఆ కర్మ అనేది అనుభవించలేక అక్కడికన్నా మన చూసే వ్యూయర్స్ దగ్గరే మంచిగా తన లైఫ్ ఉంది అని తను తెలుసుకున్నారు. ఎంత తొందరగా మూవ్ ఆన్ అయిపోయి అక్కడ నుండి మన చూసే వ్యూయర్స్ యొక్క లైఫ్లోకి రావాలి అనే థింకింగ్ అనేది తను బాధ భరించలేక ఒక కమ్యూనికేషన్ అనేది తొందరగా మీ లైఫ్లోకి వచ్చి జరపాలనేది తన ఉద్దేశం అన్నమాట. అతనికి ఏంటంటే ఆపోజిట్ వెళ్ళారు, కానీ అంటే పూర్తిగా డైరెక్షన్స్ అనేవి రివర్స్ అయిపోయినాయి అన్నమాట. అంటే సో మీ లైఫ్లో తను పెట్టే టార్చర్ ఎలా ఉందో సేమ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళిన తర్వాత థర్డ్ పార్టీ పెట్టే సిచ్యువేషన్, మీ పర్సన్ పెట్టే సిచ్యువేషన్ సేమ్ అలాగే యాస్టీస్గా రివర్స్ చేసి చూపించారనమాట. సినిమా అక్కడ కనిపించేసింది మీ పర్సన్కి బాగా. సో ఆ కష్టాలు అనేవి తినకొస్తే కష్టాలు, మన చూసే వేయర్స్కి వస్తే అవి సుఖాలన్నమాట తిన దృష్టిలో. అందుకని యూనివర్స్కి తెలుసు కదా ఏది ఎలాంటిదో. మనుషులు మనకొస్తే నొప్పి, బయట పక్కనోడికి వస్తే వేరేది అనుకుంటారు కదా, కానీ యూనివర్స్ మాత్రం ఎవరికి ఏ నొప్పి వచ్చినా నొప్పి కిందనే తీసుకుంటున్నారనమాట. యూనివర్స్ ఇచ్చే పనిష్మెంటు ఒక మాదిరిగా ఉండదన్నమాట. చేసిన దానికి ఎవరిమైనా అనుభవించక తప్పదనమాట. సో తనకి అలా జరుగుతుంది, రివర్స్లో అవుతుంది ఇప్పుడంతా. ఈ ప్లానింగ్లోనే ఉన్నారనమాట. మీ లైఫ్లోకి త్వరగా కమ్యూనికేషన్ అనేది జరపాలి అనేది. అండ్ ఏంటంటే ఇతనికి రావాలి ఫాస్ట్గా మీ లైఫ్లోకి కమ్యూనికేషన్ అనేది జరిపి, తర్వాత అక్కడ జరిగిన విషయాలన్నీ ఈసారి నిజం చెప్పేయాలి మీకంతా. ఇంకా ఒక్కసారి కర్మ అనుభవించాక మళ్ళా కొంతైనా మనకి కొంచెం జ్ఞానం అనేది వస్తుంది కదా. సో ఏంటంటే నిజంగానే మీ రిలేషన్కి ఇప్పుడు వచ్చి కమ్యూనికేషన్ అనేది జరిపి చక్కగా మీతో ఒప్పించుకుని మీ రిలేషన్లో ఉంటూ మీకు అసలు నిజాలు అనేది ఏం జరిగింది ఏంటి, ఎందుకు మూవ్ అని వెళ్ళిపోయారు, అది మీరు తిట్టని కొట్టని ఏదైనా జరిగినాయి మీకు అనేది ఈసారి అబద్ధాలు అనేవి చెప్పకుండా నిజాలు అనేవి చెప్పి మీ రిలేషన్లో ఒక స్ట్రెంగ్త్తో, ఒక ఫౌండేషన్తో, ఒక అండర్స్టాండింగ్తో మీ రిలేషన్లో ఉండాలని తిను ఏమన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత దీనికి కూడా కొంచెం మీ రిలేషన్కి వచ్చిన తర్వాత కూడా కొత్త న్యూగా కొన్ని అవకాశాలు అనేవి మంచిగా నిజంగా కూడా దీనికి మీ రిలేషన్కి వస్తే దీనికి బాగా కొంచెం మంచి అవకాశాలు ఉంటాయి. తిను భవిష్యత్ అనేది లైఫ్ అనేది టర్న్ అవుతుందన్నమాట మీ లైఫ్లోకి వస్తే. ఈ పర్సన్ యొక్క లైఫ్ మీ లైఫ్లోకి వస్తే టర్న్ అవుతుంది మంచిగా. దీనికి ఆ విషయం గమనించారు, తెలుసు కూడా. తెలిసే తిన ఓన్గా సాధించేసిన అనుకున్నట్టుగా తిను ఎనదర్ పర్సన్ చూజ్ చేసుకుని వెళ్ళిపోవటం అంతా జరిగింది. కొంచెం యాటిట్యూడ్ ఈగో ఉంది కదా, ఈ పర్సన్కి యాటిట్యూడ్ ఈగో ఉంటుంది. సో
తిను వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తినకి బిజినెస్ కానీ వాటెవర్ ఇట్ మే బి ఆ పర్సన్ ఏం చేస్తున్నారో దాంట్లో అంతా లాస్ రావటం, కష్టాలు, ఈ సమస్యలు ఒకదానికి ఒకటి విడిస్తే ఒకటి సమస్యల కింద ఉండటం, తినకి హ్యాపీనెస్ అనేది లేకపోవటం అనేది దీనికి ఆ రిలేషన్‌కి వెళ్ళాక జరిగిన తర్వాత మీ రిలేషన్‌లో ఎంత హ్యాపీగా ఉన్నారు, మీ రిలేషన్‌లోకి వచ్చాక ఎంత బాగా తన వ్యాపారాలు కానీ, తన బిజినెస్ కానీ, అది తన జాబ్ కానీ ఏ వాటెవర్ ఇట్ మే బి దేంట్లో ఉంటే దాంట్లో మంచిగా వృద్ధి సాధించటం అనేది తెలుసుకున్న విషయం అనమాట. ఇప్పుడు ఇంకా మీ లైఫ్‌లోకి రావాలి, మీతో హ్యాపీగా ఉండాలి, మీకు నిజాలు చెప్పాలి. ఈ రిలేషన్ మాత్రం ఇంకా మళ్ళీ తప్పులనేది చేయకూడదు. ఇదే లాస్ట్ ఛాన్స్‌గా ఉంటుంది. మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే ఇంకా వీళ్ళ లైఫ్‌లోకి నన్ను రానివ్వరు. సో, నేను మంచి స్ట్రెంగ్త్‌గా ఒక అండర్‌స్టాండింగ్‌తో ఈ రిలేషన్‌లో మంచిగా ఉండాలి. దీన్ని ఒప్పించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఒప్పించుకుని మీ లైఫ్‌లోకి రావాలి. దీనికి అప్పుడు న్యూ ఆపర్చునిటీస్ అనేవి దీని లైఫ్‌కి వస్తాయన్నమాట. దీనికి విజయం అనేది వరిస్తుందనేది తిన నమ్మకం కూడా. తర్వాత తిను ఏంటంటే నిజంగా ఈసారి వస్తే మీ రిలేషన్‌కి మంచిగా ట్రూగానే జెన్యూన్‌గానే ఉంటారు అని ఈ రీడింగ్‌లో తెలుస్తున్నది. కొంతమంది తొందరలోనే మ్యారేజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చి మన వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్స్ అబద్ధాలనేవి మానేసి ఇంకా నిజాలనేది చెప్పాలి. మీకు జరిగిన విషయాలంతా నిజాలన్నీ చెప్పేయాలి. అండ్ ఇంకెప్పుడు అబద్ధాలు అనేది ఆడకూడదు. ఈ రిలేషన్‌లో ఒక స్ట్రాంగ్‌గా, ఒక స్ట్రెంగ్త్‌తో, ఒక అండర్‌స్టాండింగ్‌లో మన రిలేషన్ ఉండాలి అనేది మీ పర్సన్ ఆలోచించే ఆలోచనలు అన్నమాట. ఇలా ఉంది రీడింగ్ ఫ్రెండ్స్. ఈ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను. సో, ఈ రీడింగ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీకు ఏదైనా రీడింగు కావాలి అని అంటే మీరు కామెంట్లో తెలియచేయండి. దేని గురించైనా మీరు ఈ పలానా అని మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నా, ఒక సమస్య గురించి మీరు అనుకుంటున్నా, ఆ సమస్య ఏంటి అనేది ఆ కామెంట్లో దీని గురించి రీడింగ్ చేయండి అనేది నాకు ఒక కామెంట్లో పెట్టండి. నేను అది కామెంట్స్ అన్నీ చూస్తాను. దాని ప్రకారంగా రీడింగ్ చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను.